ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే అండి, నేను మీ కీర్తి. మీరు చూసేది సుమన్ టీవీ. 2025 ఇయర్ సూపర్ ఫాస్ట్ గా గడిచిపోయింది అనిపిస్తుంది. ఇక 2026 ఒక ఆశా జ్యోతిలాగా అందరం ఎదురు చూస్తున్నాం ఎలా ఉండబోతుందని. సో ఈ మధ్య కాలంలో టారో కార్డ్ రీడింగ్ అనేది ట్రెండింగ్ గా నడుస్తుంది కదా. మరి ద్వాదశ రాశుల వారికి త్రూ టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతోంది 2026? టారో కార్డ్ రీడింగ్ మనకి గైడ్ చేయడానికి వనజ రామశెట్టి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. ఎస్. సో ఇదంతా ఫస్ట్ టైం ఎవర్, నేనైతే ఫస్ట్ టైం టారో కార్డ్ రీడింగ్ మీ ముందు కూర్చున్నాను. సో లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇట్. టారో బేసిక్ గా ఏంటంటే ఎనర్జీ రీడింగ్ చేస్తాము. ఇది ఇండియాలో కూడా ఉండేది ఒకప్పుడు. మనం ఇప్పుడు జాతకాలు అవన్నీ ఎట్లయితే బిలీవ్ చేస్తామో అవి కూడా బిలీవ్ చేస్తాను. సో మనం రాసుల పరంగా కార్డ్స్ తీసే ముందు న్యూమరాలజీ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే. 2026 ఏంటంటే మనం అది క్లబ్ చేస్తే నంబర్ 1 వస్తుంది. ఓకే. సో చాలా మందికి ఏంటంటే నంబర్ 1 అన్నది చాలా లక్కీ నంబర్. ఓకే. నంబర్ 1 ఈజ్ ఆల్వేస్ గుడ్. మనందరికి నంబర్ 1 వస్తే చాలా సూపర్ గా ఫీల్ అవుతుంటాం, విచ్ ఇస్ ఆల్వేస్ మంచిదే, అందరికి మంచిదే. నంబర్ 1 గ్రహాల పరంగా చూసుకుంటే నంబర్ 1 రిప్రజెంట్స్ సూర్య భగవానుడు అనమాట. ఓకే. ఓకే. 1వ నంబర్ అంటే ఫస్ట్ గ్రహాధిపతి సూర్యుడు. ఒక ఫైర్, మామూలుగా ఒక ఎలిమెంట్ పరంగా చూసుకుంటే ఫైర్ ఎలిమెంట్ సూర్యుడు. పొలిటికల్ టర్బులెన్సెస్ 2026 లో పెద్ద లీడర్స్ కి ఒక ప్రమాదం రావడం అట్లాంటిది ఇండికేట్ చేస్తుంది. ఓకే. యంగ్ జనరేషన్ వాళ్ళు పొలిటికల్ గా బాగా ముందుకెళ్తారనమాట. చాలా చాలా ఉంటారు కదా, యంగ్స్టర్స్ అంటాం, యంగ్ బ్లడ్, వాళ్ళు ముందుకెళ్తారు. ఒక 2-3 పెద్ద లీడర్స్ కి కొంచెము ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు పొలిటికల్ గా ఉన్నాయి. ఓకే. మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ గ్రూప్ డెత్స్ గానీ యాక్సిడెంట్స్ గానీ ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతాయి 2026. అంతే, అది ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది అని లేదు. ఇంకా ఒక వార్ చూడొచ్చు మనము. ఓకే. టువర్డ్స్ మార్చ్ ఏప్రిల్లో కొంచెం చాలా టర్బులెన్సెస్ వస్తాయి. మనం జాగ్రత్త పడవలసిన విషయం 2026 లో ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా ఎక్కువైపోతాయి. ఇంకా కొత్త రకాలుగా ఇంకా ఎక్కువైపోయి మనీ లాసెస్ అవి ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ డిజిటల్ విషయంలో మీ ఫోన్స్ కానివ్వండి, మీ పాస్వర్డ్స్ కానివ్వండి, బ్యాంకింగ్ యాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా కాషియస్ గా, ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండవలసిన సంవత్సరం 2026. ఓకే. ఇంకొక సజెషన్ ఏంటంటే చాలా మంది గోల్డ్ పెరిగిపోతుంది అనేసి గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు బిస్కెట్ ఫామ్ లో. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేసుకోండి. ఓన్లీ గోల్డ్ మీద, ఓన్లీ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏదన్నా ఒక ప్రమాదం జరగవచ్చు. వామ్మో, అది ఇన్వాలిడ్ కూడా అవ్వచ్చు ఒక పాయింట్ లో. కాబట్టి బీ కేర్ఫుల్. కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్, కొంచెం ఇన్వెస్ట్మెంట్, కొంచెం షేర్స్, కొంచెం వేరే అసెట్స్ అట్లాంటివి డివైడ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ కొనేస్తే డెఫినెట్ గా గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ విల్ టచ్ 1.5. ఓకే. ఓకే. 1.5 టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2026 1.5 వరకు వెళ్తుంది. కాకపోతే అందరు కలిపి అదే ఇందులోనే ఇన్వెస్ట్ చేసేయాలి, గోల్డ్ పెరిగిపోతుంది లేదు, ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయండి, వేరే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి, అట్లాంటివన్నీ చేసుకుంటే బాండ్స్ అవి ఇవి తీసుకుంటే ఇట్ విల్ బి ఫెయిర్ అన్నమాట. ఒకటే దాంట్లో ఇస్తే ప్రాబ్లమేటిక్ గా ఉండొచ్చు. ఓకే. సో ఇది ఓవరాల్ గా చిన్న బేసిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి 2026 లో అన్నది ఇది ఒక కీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి యాజ్ పర్ న్యూమరాలజీ. సో వనజ గారు, ద్వాదశ రాశిలో భాగంగా ఫైనల్ గా మీన రాశికి వచ్చేసాం. మరి మీన రాశి వారికి 2026 ఎలా ఉంటుందో టారో ఏం చెప్తుందో తప్పకుండా. ముందుగా మీనరాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. టారో ఎనర్జీస్ 2026 ఎట్లా ఉన్నాయో ఒక్కసారి చూసి తెలుసుకుందాం. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. మీనరాశి వాళ్ళకి ఒకటే ఒక అడ్వైస్. ఓకే. అంటే ఎందుకంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. అరే ఒకటి చెప్తారు ఒకరు చేస్తారు వీళ్ళు అనుకుంటారు. కాబట్టి టాక్ లెస్ వర్క్ మోర్ మీ మంత్ర ఫర్ ద ఇయర్ 2026 వాళ్ళకి. న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైనా ఉంటే గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ అ చైల్డ్, కన్సీవ్ అ చైల్డ్ అట్లా కనపడుతుంది మనకి. సో ఇంకొక మంత్ర ఏంటి అంటే, మీకు ఎవరైనా మిమ్మల్ని కష్టపెట్టిన మనుషులు ఉంటే గనక వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి. వాళ్ళకి మీ లైఫ్ లో ఎక్కువ ప్లేస్ ఇవ్వక్కర్లేదు. ఓకే. డోంట్ వేస్ట్ దట్ స్పేస్ అంటాం కదా, ఆ స్పేస్ ని మీరు వేస్ట్ చేయక్కర్లేదు.
జస్ట్ ఇగ్నోర్ అన్నమాట. ఇట్లా మనం దుమ్ము పడితే ఎట్లా దులిపేస్తాం అట్లా కొంతమంది ఉంటారు, రిపీటెడ్ గా మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళు ఉంటారు వీళ్ళ లైఫ్ లో అన్నమాట. వాళ్ళని ఏదో ఒక రకంగా దెప్పి పడవడము, లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పేవాళ్ళు చాలా మంది వీళ్ళ చుట్టూరు ఉంటారు. కానీ వాళ్ళు మన లైఫ్ లో ఇంపార్టెంట్ పీపుల్ అయితే మంచి అడ్వైస్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. సో మనకి నిజంగా మనం ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఎప్పుడు దుఃఖపడరు, మనల్ని రైట్ డైరెక్షన్ లో నడిపిస్తారు. ఓకే, డైరెక్షన్ లో నడిపించడం వేరే, దెప్పి పడవడం వేరే. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రెండింటికి కదా. సో అట్లాంటి వాళ్ళు ఎవరు అని చూసి వాళ్ళని మీకు పనికిరారు, వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచించి మీ టైం మీ స్పేస్ వేస్ట్ చేసుకోవద్దు. ఒక ఇండికేషన్ మనకి, రైట్. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఈ 2026 అట్లీస్ట్ మేజర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక మంచి గైడ్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, మీ పేరెంట్, ఫాదర్ ఫిగర్, లేకపోతే ఒక మంచి గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్వైస్ తీసుకొని మాత్రం లర్న్ టెక్స్. అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు మీరు 20 years మీ అడ్వైస్ మీ పక్కన 20 years ఫ్రెండ్ ఇవ్వలేదు కదా, సేమ్ మీలాంటి అడ్వైస్ ఇస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు మీకంటే నాలెడ్జబుల్ గా, మీకంటే పర్ఫెక్ట్ గైడ్ ఎవరైతే ఉన్నారో, టీచర్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, ఎల్డర్ బ్రదర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే అడ్వైజెస్ తీసుకోండి. వాళ్ళ అడ్వైజెస్ తో పాటు నడవండి. ఎందుకంటే మీ అడ్వైజెస్ మీ సొంత డెసిషన్స్ అంత పనిచేయవు మీకు. ఓకే, రిలేషన్షిప్స్ లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా కనపడుతుంది అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్ట్రెస్ ఉంటది. గుడ్ బ్యాడ్ పక్కన పెట్టేస్తే ఎక్కువ ఒకరి గురించి ఒకరు ఎక్కువగా, అంటే చిన్న చిన్న విషయాల మీద ఎక్కువగా ఫైట్ చేసుకోవడము, ఒకరి గురించి ఒకరు హ్యాపీగా లేకపోవడం, నాకు టైం ఇవ్వట్లేదు, నీకు టైం ఇవ్వట్లేదు, ఇట్లాంటి సిల్లీ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటి మీద స్ట్రెస్ ఎక్కువగా గో త్రూ అవుతారు అనమాట. ఫైనాన్షియల్ గా చూస్తే ఓకే ఇయర్, నాట్ ఎ గ్రేట్ ఇయర్. హెల్త్ కి కొంచెం ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సిన సంవత్సరం మీకు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి మీ డబ్బులు ఎక్కడికైనా వెళ్తున్నాయి అంటే అది హెల్త్ పరంగా వెళ్తుంది. సో మీకు నేను ఇచ్చే ఒక్కొక్క రెమెడీ ఇయర్ స్టార్టింగ్ లో ఏంటి అంటే, సంవత్సరం స్టార్ట్ అవ్వగానే మీకు వచ్చిన మంత్లీ శాలరీ తోటో మంత్లీ దేనితోటో, ఎవరైనా ఒక బీద వాళ్ళు ఉంటారు కదా, కొంచెం పావర్టీ అట్లా ఉన్న వాళ్ళకి, ఎవరైతే మెడికేషన్ ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం ఎంతో కొంత డొనేట్ చేయండి వాళ్ళకి. ఓకే, ఈ ఆన్లైన్ పీపుల్ మెడికల్ గా వాళ్ళ మందులకో వాళ్ళ టెస్ట్లకో ఎనీథింగ్ ఒకసారి హెల్ప్ చేయండి. సో చూస్ చేసుకోండి సరిగ్గా. ఏదో ఆన్లైన్ లో కొట్టేస్తాం ఎవరికో మెడికల్ హెల్ప్, ఇప్పుడు ఇంట్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. మీకు జెన్యున్ గా తెలుసు, మీ ఇంట్లో హెల్పర్స్ ఏ ఉంటారు ఎవరో ఒకళ్ళు. ఓకే, వాళ్ళకి అవసరం అయితేనే, వాళ్ళని అడిగి అక్కర్లేదు. వాళ్ళకి జెన్యున్ గా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం వెళ్ళి ఒక మెడికల్ పర్పస్ కోసం ఎవరికైనా హెల్ప్ చేస్తే గనక మీకు వచ్చే ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది. ఫైర్ తోటి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఈ సంవత్సరం మీరు మీన రాశి వాళ్ళు. ఓకే, అంటే ఫైర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఆల్సో, రైట్. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. కొంచెం ఏదో ఆదమార్చేసి ఎట్లా పడితే అట్లా స్విచెస్ ఆన్ చేసేయడం అట్లాంటివన్నీ చేసుకుంటే బీ వెరీ వెరీ కేర్ఫుల్. మీకు లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ లైక్ కాళ్ళకి సంబంధించిన పెయిన్స్ కానీ, ఎముకలకి సంబంధించిన పెయిన్స్ కానీ ఎక్కువగా ఈ ఇయర్ మీరు ఎక్కువగా చూస్తారు. సో అదే హెల్త్ అన్నాను కదా, అదే ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలి. ఇవన్నీ మీరు ఇంకొక అడ్వైస్ ఏంటంటే ఫైనాన్సెస్ కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి. మీరు కుబేర ఆరాధన ఎక్కువగా చేయండి ఇయర్ మొత్తం. మీన రాశి వాళ్ళు కుబేరుడు ఆరాధన. సో మామూలుగా ఫ్రైడేస్ చేస్తాం కుబేరుడికి ఆరాధన. గ్రీన్ ఒక రెడ్ కలర్ క్లాత్ మీద కుబేరుడిది చిన్న విగ్రహం పెట్టి కుబేరుడు అష్టోత్తరం అవి చదువుతూ ఉంటాము. సో ఇట్లాంటివి చేస్తూ ఉండండి. దాంతో పాటు లక్ష్మీదేవి ఆరాధన ప్లస్ శని ఆరాధన. వీళ్ళకి ఇయర్ 3 అన్నమాట. ఈ 3 చేసుకుంటూ ఉండండి. శనివారాలు శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళడము, అక్కడ కూర్చొని కాసేపు దాన ధర్మాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ మంచి పనుల కోసం మీరు డొనేషన్స్ అవి ఇచ్చుకొని కుబేరుడి ఆరాధన చేస్తూ ఏంటంటే మీ ఫైనాన్సెస్ కొంచెం స్టేబుల్ గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, మీ ఫేవరబుల్ కలర్ ఆరెంజ్ కలర్ ఈ ఇయర్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2026. అండ్ లక్కీ నంబర్ మీ లక్కీ నెంబర్ 6 ఈసారి. ఓకే, సో 6 డేట్ వచ్చిన రోజు మీరు ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ఫుల్ గానే ఉంటుంది వీళ్ళకి. సో ఓవరాల్ గా మీన రాశి వారికి కూడా నాట్ వెరీ గుడ్ ఆర్ నాట్ వెరీ బ్యాడ్. సో రిలేషన్షిప్స్ లో స్ట్రెస్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. అడ్వైజెస్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్, డెసిషన్స్ తీసుకునేటప్పుడు మంచి అడ్వైస్ తీసుకోండి, అదొక మంచి గైడెన్స్. ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి ఓకే నాట్ అ గ్రేట్ ఇయర్, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఓకే, వస్తుంది. ఓకే, కెరీర్ పరంగా చూసుకుంటే ఒక మంచి జాబ్ చేంజ్ ఇండికేట్ చేస్తుంది.
న్యూ ప్లాన్, న్యూ జాబ్స్ అప్లై చేస్తే గనక ఆఫ్టర్ ఏప్రిల్ మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ ఉన్న ఎగ్జిస్టింగ్ జాబ్లో మీరు హ్యాపీగా లేరు అనుకుంటే ఆఫ్టర్ ఏప్రిల్ మీరు ఒక న్యూ జాబ్ ట్రై చేయొచ్చు. జాబ్ వచ్చే అవకాశాలు మంచి ప్లేస్లో మంచి ఎలివేషన్ తోటి వస్తాయి అన్నమాట. సో యా, ఓవరాల్ గా సో మీనరాశి వాళ్ళకి కూడా బాగుంది. 2026 బాగుండాలని కూడా కోరుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో మ్యామ్, ద్వాదశ రాశుల వారికి ఆస్ట్రాలజర్స్ రెగ్యులర్ గా మనం చూస్తుంటాం. సో సంథింగ్ డిఫరెంట్ గా ఇప్పుడు టారో కార్డ్స్ చూసాం. ఫర్ ది ఫస్ట్ టైం నేను కూర్చున్నాను. సో ప్రిడిక్షన్స్ మాత్రం అందరివి బాగుండాలని కోరుకుంటూనే స్టార్ట్ చేసి, అండ్ ఒకవేళ అటు ఇటుగా ఉంటే రెమెడీస్ ని కూడా సూచించారు. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ టూ మ్యామ్. థ్యాంక్ యూ. మీకు అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. నమస్తే.